ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలు అనే కథల్ని వినిపిస్తున్నాను కదండి. ఈ కథల్ని రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. దీనిని తెలుగు భాషలోనికి అనువాదం చేసిన వారు డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారండి. ఇంకా కథ వినిపిస్తాను. ఈ కథ పేరు మొయ్పొరుళ్ళాయనార్. ఈయన ఒక శివభక్తుడు. పరమశివుణ్ణి స్ఫురణకు తెచ్చే చిహ్నాలలో అతి ముఖ్యమైనది ఏమిటి? విభూది. ఆ విభూది పట్ల భక్తి విశ్వాసాలు కలిగి జీవించడమే కాక దానికోసమే తన ప్రాణాన్ని సమర్పించిన భక్తుడు మొయ్పొరుళ్ నాయనారు. ఈ నాయనారు గారు తిరుక్కోవలూరులో ఒక సామంతరాజుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. శివుడి దివ్యాకృతులే సత్యపదార్థాలు అని విశ్వసించి జీవించడం వల్ల ఆయనకి మొయ్పొరుళ్ అంటే సత్యపదార్థం అనే పేరు కలిగింది. శివభక్తుల పట్ల భక్తిభావంతో సంచరిస్తూ వారికి కావలసిన వస్తువులన్నీ సమకూరుస్తూ ఉండేవాడు ఆయన. ఇలా ఉండగా పొరుగు దేశంలో ముత్తనాథన్ అనే సామంతరాజు ఉండేవాడు. ముత్తనాథుడికి ఆయనంటే అసూయ. ఎవరంటే మొయ్పొరుళ్ నాయనారంటే తగని అసూయ. అందువల్ల ఆయన దేశాన్ని ఎట్లాగైనా ఆక్రమించి కైవసం చేసుకోవాలి అనే ఉద్దేశంతో చాలాసార్లు అకారణంగా కూడా యుద్ధానికి దిగాడు. కానీ మొయ్పొరుళ్ నాయనార్ని జయించలేకపోయాడు. చివరికి మోసం చేసి విజయం సాధించాలి అనుకున్నాడు. మొయ్పొరుళ్ నాయనార్కి శివభక్తులంటే అపారమైన భక్తి అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. కాగా తాను కూడా ఒక శివభక్తుడి వేషం వేసుకుని ఆ విధంగా వంచన చేసి జయించాలి అని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్లుగానే శివభక్తుడిలాగా వేషం వేసుకున్నాడు. ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు. శివభక్తుల వలనే తల మీద ఒక జట ధరించాడు. పుస్తకం సంచిలాగా ఒక సంచి తయారు చేసి, అంటే పుస్తకాలు పెట్టుకుంటామే మనం సంచులు, అలాంటి సంచి లాంటి దాన్ని తయారు చేసి అందులో కత్తి పెట్టి పైకి తెలియకుండా దాని మూతిని బిగించాడు. ఇలా కపటవేషం దాల్చి తిరుక్కోవలూరు చేరాడు. మొయ్పొరుళ్ నాయనారు అంతఃపుర ద్వారాన్ని సమీపించాడు. ఎవరో శివభక్తుడేమో అనుకుని ద్వారపాలకులు అతన్ని లోపలికి పంపించేశారు. ఎందుకంటే శివభక్తులకి థరోఫేర్ వెళ్ళిపోతూ ఉండడమే రాజుగారి దగ్గరికి. అలా ప్రవేశించిన వాడు సరాసరి అంతఃపురం చేరి నాయనారు సేనాగారం సమీపించేశాడు. శివభక్తులు ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి అడ్డు చెప్పకుండా లోపలికి పంపించాలి అని నాయనారు గారి ఆజ్ఞ. అంతఃపుర ద్వారపాలకుడుగా ఉన్నవాడి పేరు దత్తన్. అతను స్వామి భక్తుడు. లోపలికి వచ్చిన శివభక్తుడి మీద అతడికి సందేహం కలిగింది కాబోలు అడ్డు చెప్పాలి అనుకున్నాడు. వచ్చిన అతనితో చెప్పాడు, రాజుగారు నిద్రపోతున్నారు, సమయం తెలుసుకొని వస్తాను, ఆ తర్వాత ఆయన లేచాక మీరు వెళ్ళవచ్చు అని సవినయంగా చెప్పాడు. వచ్చినవాడు ఈ మాటలు విని ఆగడానికే వచ్చాడు. ఆగడు కదా. రాజుగారికి సత్యపదార్థ తత్వం తెలియజేసే తలంపుతో వచ్చాను, నన్ను ఆపకు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ రాజుగారు నిద్రలో ఉన్నాడు. చెంత పట్టమహిషి ఆసీనయ్యి ఉంది. భార్య అంతఃపురంలో రాజుగారి పక్కనే ఉన్నదని సందేహం కూడా లేకుండా అతడు లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె వచ్చినవాడిని చూసి భర్తను నిద్రలేపింది. లేచిన నాయనారు వచ్చినవాడు నిజమైన శివభక్తుడు అనుకుని దయచేయండి తమరి రాకలోని ఆంతర్యం ఏమిటో అని భక్తిగా అడిగాడు. పరమశివుడు ప్రసాదించిన ఆగమ గ్రంథం నీకు బోధించాలని ఆ గ్రంథం తీసుకొచ్చాను అన్నాడు కపటవేషధారి అయిన ముత్తనాథన్. స్వామి, నేను చాలా అదృష్టవంతుణ్ణి, బోధించి అనుగ్రహించండి అంటూ బదులు చెప్పాడు నాయనార్. అప్పటికప్పుడే అంజలిబద్ధుడై నుంచున్నాడు. చూడు, మనమిద్దరమే ఉండాలి, నువ్వు వినాలి, నేను చెప్పాలి అన్నాడు వచ్చినవాడు. వెంటనే పట్టమహిషి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాయనారు వచ్చిన భక్తుణ్ణి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాడు. తాను కింద కూర్చుని శిష్యుడిలాగా నమస్కరించాడు. అప్పుడు పుస్తకం సంచి విప్పుతున్నట్లుగా నటించి అందులోని కత్తితో ముత్తనాథన్ నాయనారుని క్రూరంగా పొడిచి చంపేశాడు. లోపల జరుగుతున్న వాటిని శ్రద్ధగా ఆలకిస్తున్న ద్వారపాలకుడు దత్తన్ గబగబా పరిగెత్తుకొచ్చి పాపాత్ముడు అయిన ముత్తనాథన్ మీదికి దూకాడు. అతన్ని హతమార్చాలనుకున్నాడు. నెత్తుటి మడుగులో కింద పడిపోయి ప్రాణాలు వదలబోతున్న నాయనారు, ఈయన మనవాడు,
ఈయనకి అపకారం తలపెట్టకు అంటూ ఆజ్ఞాపించాడు. కింద పడుతున్న నాయనారుని పట్టుకొని దత్తన్ నేను చేయదగిందేమిటి అని ప్రశ్నించగా, ఈ భక్తుడికి ఏ విధమైన హాని వాటిల్లకుండా మన దేశాన్ని దాటించి పంపించు అని రాజు ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞను పెడచెవి పెట్టడానికి నమస్కరించని దత్తన్ అలాగే ఆ నైవంచకుణ్ణి వెంటబెట్టుకుని వెడుతుంటే ఆ ఘోరాన్ని విన్న నగరవాసులు అతన్ని హతమార్చాలని అభిలషించారు. అప్పుడు వాళ్ళకి దత్తన్ రాజాజ్ఞను తెలియచేసి అతన్ని దేశం దాటించి ఆ సంగతి రాజుకి తెలియచేశాడు. పోతున్న ప్రాణాన్ని తన మనోశక్తి చేత నిలిపి రాజు దత్తన్ రాక కోసం ఎదుచూస్తూ పడ్డాడు. దత్త, నీలా ఎవరు సహాయం చేయగలుగుతారు అంటూ అతన్ని కొనియాడాడు కూడా. ఆ తర్వాత పరిపాలనకు సంబంధించిన ఏర్పాట్లు చేసి నాయనారు నటరాజస్వామి వారి దివ్యచరణాలను ధ్యానిస్తూ మరణించాడు. దత్త మనవాడని పేర్కొన్నవాడు అనే వాక్యం చెక్కబడిన మెయ్పొరుళ్ నాయనార్ విగ్రహాలు ఈనాటికి ఆలయాలలో కనిపిస్తాయి. ఆ విగ్రహాలను శైవమతానుయాయులు నేటికి పూజిస్తారు. దత్త మనవాడని పేర్కొన్నవాడు, ఇదండి ఆ వాక్యం. ఎంత అద్భుతమైన కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కథల మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఉంటానండి. నమస్కారం.